ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? మనం అంతా బాగుంది అనుకునే లోపే ప్రపంచం మళ్ళీ కొత్త టెన్షన్లోకి వెళ్తున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే అలా చాలాసార్లు అనిపించింది. ఇప్పుడు అలా అనిపించడానికి ఒక రీజన్ ఉంది. దాని పేరే ఇరాన్. అవును, ఇరాన్ మళ్ళీ ఒక రిస్కీ గేమ్ మొదలుపెట్టింది. అదే మిస్సైల్ ప్రోగ్రామ్. ఇంకో వింత ఏంటంటే ఈసారి చైనా కూడా సైలెంట్గా హెల్ప్ చేస్తోంది. ఇప్పుడు మీరు అనుకుంటారేమో ఇరాన్కి ఇంత సీన్ ఉందా అని. అమెరికా ఇప్పటికే ఇరాన్పై ఆంక్షలు విధించింది కదా అని ఆలోచిస్తున్నారేమో. కానీ తమ్ముడే పేకాటే. అమెరికా ఆంక్షల ప్రకారం ఇరాన్లో ఆయుధాలు కొనడం, అమ్మడం బ్యాన్. కానీ ఇరాన్ మాత్రం నా లైఫ్ నా ఇష్టం అంటోంది. అమెరికాకు మధ్యలో వేలు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. చైనా నుంచి భారీ షిప్మెంట్లు ఇప్పటికీ ఇరాన్కు వెళ్ళాయట. అందులో ఏముందో తెలిసిన తర్వాత నాకు కూడా భయం వేసింది. సోడియం పర్క్లోరేట్ అనే కెమికల్ ఉంది. మనం మిస్సైల్స్ గురించి వింటూ ఉంటాం కదా, ఆ మిస్సైళ్లకు పవర్ ఇచ్చే ముఖ్యమైన పదార్థం ఇదే. అంటే యుద్ధంలో ఉపయోగించే రాకెట్లకు సాలిడ్ ఫ్యూయల్లా పనిచేసే కెమికల్ను ఇరాన్కు షిప్మెంట్ చేసింది చైనా. ఇప్పుడు అసలు కథ ఎక్కడ మొదలైందో కూడా చెప్తా వినండి. అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ గత నెలలో ఇరాన్పై ఆంక్షలు పెట్టింది. ఇకపై ఇరాన్ ఏ మిస్సైల్ పనులు చేయకూడదు, ఏ ఆయుధము కొనకూడదు, అమ్మకూడదు కూడా. కానీ అమెరికా మాటలను పక్కన పడేసింది. ఇరాన్ సైలెంట్గా తమ మిస్సైల్ ప్రోగ్రాంను మళ్లీ మొదలుపెట్టేసింది. ఈసారి భారీ స్థాయిలో మిస్సైల్ను తయారు చేయాలని టార్గెట్ కూడా పెట్టుకుందండి. ఆ తయారీకి కావాల్సిన కెమికల్ ఇందాక మనం మాట్లాడుకున్న సోడియం పర్క్లోరేట్. ఈ కెమికల్ను చైనా నుంచి తెప్పించుకుంటోంది. యూరోపియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రకారం సెప్టెంబర్ చివరి నుంచి చైనా నుంచి ఇరాన్కి పెద్ద షిప్లు వస్తున్నాయట. ఆ షిప్పుల్లో 2000 టన్నుల సోడియం పర్క్లోరేట్ ఉందట. అది చిన్న విషయం కాదండి. ఆ పదార్థం ఒక్క మిస్సైల్కు పవర్ ఇస్తుంది. దాన్ని పెద్ద స్థాయిలో ప్రొడక్షన్ చేస్తే వందల కొద్దీ మిస్సైళ్లు తయారు చేయొచ్చు. అంటే యుద్ధానికి డైరెక్ట్గా ఉపయోగపడే మెటీరియల్ ఇది. దీన్ని బట్టి మనం ఒక మాట అనుకోవచ్చు, అమెరికా లేదా ఇజ్రాయెల్పై యుద్ధానికి ఇరాన్ సిద్ధమైందని నాకైతే అనిపిస్తోంది. ఇక ఇప్పుడు మీకు డౌట్ కూడా రావచ్చు, ఇరాన్కు చైనా ఎందుకు హెల్ప్ చేస్తోందని అనుమానం వచ్చిందా? అదే అసలు గేమ్ కదా. చైనా అమెరికా మాటలు వినే దేశం అయితే కాదు. ఇరాన్కి హెల్ప్ చేస్తూ అమెరికాకు ఛాలెంజ్ ఇస్తోంది. బయటకు శాంతి అంటోంది కానీ లోపల గేమ్ ప్లానే వేరు. మేమే చట్టాన్ని ఉల్లంఘించలేదని చైనా చెప్తోంది. ఎందుకంటే ఈ కెమికల్ పేరు యుఎన్ బ్లాక్ లిస్ట్లో లేదట. కానీ అసలు విషయం ఏంటంటే అదే కెమికల్ని వాడి మిస్సైల్కు ఫ్యూయల్ తయారు చేస్తారు. మరి ఇరాన్ ఎందుకు ఇంత అర్జెంటుగా ఈ కెమికల్ను తెప్పిస్తోందనే దానికి ఒక రీజన్ ఉంది. మన జూన్లో ఇరాన్ ఇజ్రాయెల్ ఎలా తన్నుకు చచ్చాయో గుర్తుంది కదా. అప్పుడు ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో ఇరాన్ మిస్సైల్ స్టాక్స్ మొత్తం తగ్గిపోయాయి. వార్ టైంలో ఇరాన్ చాలా మిస్సైల్స్ వాడేసింది. మిగిలిన వాటిని ఇజ్రాయెల్ బాంబ్ చేసి ధ్వంసం చేసేసింది. ఇప్పుడు ఆ మిస్సైల్స్ను రీప్లేస్ చేయాలి అంటే పెద్ద స్థాయిలో కెమికల్ కావాలి. అందుకే ఇరాన్ చైనాతో డైరెక్ట్గా డీల్కి దిగింది. ఇప్పుడు మీరే ఊహించండి, ఇరాన్ ఒక్కసారిగా మళ్ళీ పెద్ద స్థాయిలో మిస్సైల్ ప్రొడక్షన్ మొదలు పెడితే రేపు మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చెప్పండి. యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది. 2000 టన్నుల కెమికల్తో దాదాపు 500 మిస్సైల్స్ తయారు చేయొచ్చు. అంటే ఇరాన్ మళ్ళీ పెద్ద సప్లై బేస్ క్రియేట్ చేసుకుంటోంది. చైనా కూడా దీన్ని ఒక స్ట్రాటజీగా చూస్తోంది. అమెరికా ప్రభావాన్ని తగ్గించడమే చైనా లక్ష్యం. ఇరాన్తో ఆయిల్ ట్రేడ్ కొనసాగించాలనే ఆసక్తి కూడా ఉంది. బయటకి డిప్లొమాటిక్ టాక్ అంటారు కానీ లోపల పవర్ గేమ్ ప్లే అవుతోంది. ఇక ఈ మొత్తం సీన్ చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్, ఇది కేవలం కెమికల్ షిప్మెంట్ కాదు, ఇది కొత్త యుద్ధానికి ప్రిపరేషన్. ఇరాన్కి కావాల్సిన పవర్ చైనా నుంచి వస్తోంది. చివరిగా ఒక మాట, ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కదే కాదు, ఇది ప్రపంచ రాజకీయాల్లో మళ్లీ అలజడి తెచ్చే సీన్. మిస్సైల్ గేమ్ అంటే కేవలం ఆయుధాలే కాదు, ఇది పవర్ల మధ్య శక్తి ప్రదర్శన. ఇరాన్ తన సైడ్లో చైనాను పెట్టుకుంది, అమెరికా తన సైడ్లో ఇజ్రాయెల్ను పెట్టుకుంది. ఈసారి ఎవరు గెలుస్తారో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రపంచం మాత్రం మళ్ళీ ఒక పెద్ద పరీక్షకు సిద్ధమవుతోందండి. మరి మీరేమంటారు? ఇరాన్ చేస్తుంది కరెక్టా, రాంగా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.